హలో అండి అందరికీ. ఇంట్లో కాలీఫ్లవర్తో కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ముందుగా కాలీఫ్లవర్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మనం ముందైతే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఫ్లవర్స్గా అయితే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా కాడ పడేసి మనకి ఏ సైజ్ కావాలి అనేది కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఏదైనా పాడైపోయిండేది కూడా పక్కకు తీసేసి మిగతావన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇలా మిగిలినవన్నీ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకునేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో సన్నగా ఉన్న పురుగు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. హాట్ వాటర్, సాల్ట్ అలాగే పసుపు 3 మిక్స్ చేసుకొని మనము బాయిల్ చేసుకుంటున్నాం. మనకి కనిపించని పురుగు అనేది ఉంటుంది కాబట్టి చనిపోతుంది. దానికోసమే అండి హాట్ వాటర్లో సాల్ట్ అలాగే పసుపు వేస్తాము. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, ఏదైనా సూక్ష్మజీవి ఉన్నా కూడా చనిపోతుంది. మనము డైరెక్ట్గా తింటే లేని రోగాలు వస్తాయి కాబట్టి ఇలా హాట్ వాటర్లో వేసుకొని బాగా హీట్ చేసుకోవటం వల్ల సూక్ష్మజీవి ఏదన్నా చనిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత మనకి గోబీ కోటింగ్ కావాలి కాబట్టి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారపొడి, తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న కప్పుతో మైదా పిండి, 2 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా కూడా కాలీఫ్లవర్ పైన వేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ముక్కలకి ఒంట్లుగా లోపల పచ్చిగా పిండి ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా తనిగా ప్లేట్లో మిక్స్ చేసుకోవటం వల్ల కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ మెథడ్ని యూస్ చేస్తున్నాను. లేదు మీకు డైరెక్ట్గా యూస్ చేసుకోవాలన్నా కూడా కోటెడ్ అలాగే డైరెక్ట్గా కాలీఫ్లవర్స్ పైన ఈ పౌడర్స్ అంతా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి, గరం మసాలా వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అన్ని మసాలాలు కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా అయితే చల్లారి పెట్టిన కాలీఫ్లవర్ పీసెస్కి అంతా ముక్కలకు పట్టేలా మనం కలిపి పెట్టుకున్న పిండినంతా మ్యాగ్నేట్ చేసుకుందాము. చూసారా, మనము ఒకసారిగా ప్లేట్లో కలుపుకున్నాము, ఎక్కడ ఉంటలు లేకుండా మిక్స్ చేయటం వల్ల. ఇప్పుడు డైరెక్ట్గా కాలీఫ్లవర్కి పట్టేలా మనమైతే కలుపుకుంటామండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీకు డైరెక్ట్గా కూడా అయితే అన్నీ వేసుకొని కాలీఫ్లవర్ పైనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా కూడా కలుపుకోవచ్చు. కాకపోతే నేను ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను, నాకు ఇదే సింపుల్ ప్రాసెస్ అని. ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. బాగా హీట్ అయిందనుకోండి, మనము కలిపి పెట్టుకున్న పీస్కి అన్నీ వేసుకొని ఆయిల్లో 2 సైడ్స్, నేను ఎక్కడ అయితే ఇక్కడ కలర్ కోసం అనేది ఎక్కడ కలర్ పౌడర్ యూస్ చేయలేదండి. హోమ్ మేడ్ అంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను సింపుల్గా కాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నాను. మీకు బయట గోబీ లాగా అమ్మేది ఈ కాలీఫ్లవర్ 65 అండి. గోబీ అంటే మనం మామూలుగా బయట చాట్ మసాలాలో తినేది కాదండి, బేకరీలో అమ్మే గోబీ 65 అండి ఇదైతే. దీంతో గోబీ ఫ్రైడ్ రైస్ అలాగే మంచూరియా రకరకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీ ట్రై చేసి పక్కన పెట్టుకోవడం వల్ల పిల్లలు డైరెక్ట్గా కూడా తినచ్చండి.
చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు రెండు వైపులా ఇలా మిగిలినవన్నీ ఎర్రగా వచ్చేంత వరకు సర్వ్ చేసుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ 65 అనేది ఉంది కదండి, ఇంకా మిగిలింది, అది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము విడివిడిగా వేసుకోవటం వల్ల ముద్దలు ముద్దలుగా రాకుండా మనకి నచ్చిన విధంగా విడివిడిగా పొడి పొడిగా కూడా వస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే మనము హెల్తీగా కాలీఫ్లవర్తో 65 అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మిగిలినవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోవాలండి. నేనైతే డెకరేట్ చేసి పెడతాను. చాలా అంటే చాలా ఇష్టంగా తింటామండి మేమైతే. మేము ఈ ఒక్క రెసిపీ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల మనకి నచ్చితే గోబీ ఫ్రైడ్ రైస్ అలాగే మంచూరియా ఇలా మనం పప్పులో కూడా డైరెక్ట్గా నంచుకొని తినచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కాలీఫ్లవర్ 65 ఆనియన్తో తింటే